నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. లక్ష్మీ నరసింహ అవతారం అలాగే వరాహ అవతారం ఈ రెండు కొలువైన చోటు సింహాద్రి అప్పన్నగా వెలిసిన చోటు సింహాచలం. ఈ సింహాచలంలో ఇలా వెలియటానికి ఉన్న వెనక ఉన్న కథ ఏంటి, అసలు ఇక్కడ ఎలాంటి కోరికలు తీరుతాయి, ఎలాంటి సమస్యలతో ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా అవి తీరుతాయి, డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ముల్లపూడి సత్యనారాయణ శర్మ గారు. నమస్తే గురుజీ. నమస్కారం మాధురి. గురుజీ, మనకి సింహాచలం తీసుకుంటే వరాహ అవతారం అలాగే లక్ష్మీ నరసింహ అవతారం కలిపి ఉంటుంది. అక్కడ ఏంటి ప్రత్యేకత, అక్కడ మాత్రం ఎలా సాధ్యమైంది? అసలు సింహాచలంలో మనకి వరాహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి రెండు కలిపి అవతారాలు ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రహ్లాదుడు కోరుకున్నాడు. ఏం జరిగిందంటే, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత ఆయన శ్రీమన్నారాయణమూర్తి భక్తుడు కాబట్టి, స్వామి మరి నాకు రెండు అవతారాలని, మా చిన్నాన్ని నువ్వు చంపేశావు ఆదివరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని, హిరణ్యకశిపుడిగా మా నాన్నని చంపేశావు, ఈ రెండు కలిపి నేను చూడాలని ఉంది నిన్ను అంటాడు. ఆ రెండు కలిపినటువంటి ఏకత్రయ రూపమే, ఏకరూపమే సింహాచలంలో వెలిసాడు. వెలిసిన తర్వాత మనకి అంటే రాక్షస రూపంలో వెలిసారు అక్కడ. రాక్షసుల్ని చంపేశాడు కదా విష్ణుమూర్తి. నరసింహస్వామి అవతారం రెండు కలిపి అక్కడ ఉన్నాయి. ఆ కోపం పోవడానికని చందనోత్సవం చేస్తాం. ప్రతిరోజు కూడా చందనంతో మనం పూజలు చేయడం వల్ల అదంతా కూడా ఉంటుంది. అయితే ఆ ప్రత్యేకించి మనం మాఘమాసంలో మనకి కొన్ని నెలలు ఉన్నాయి. ఆ టైంలో ఆ చందనోత్సవం వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమి రోజున తీసేస్తారు. మహామాఘి రోజున మనకి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారనమాట. అలా ప్రతి పౌర్ణమికి అలా కొన్ని తిథులు ఉన్నాయి. సో ఆ గిరి ప్రదక్షిణ కూడా ఉంది సింహాచలంలో. చాలా పెద్దది కొండ అయినా సరే చేస్తారు మనకి. అలాగే ఆ ప్రహ్లాదుడు ఉన్నంత కాలము చక్కగా చేసేసిన తర్వాత, ఇంకా తర్వాత ప్రహ్లాదుడు పాతాళ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇక పూజించే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా అలా మరుగున పడిపోయింది, గుట్టల్లో ఇరుక్కుపోయింది, ఒక పుట్ట ఏర్పడింది. ఆ పుట్టలో ఆ స్వామును ఉన్నాడు. ఆ తర్వాత గంధర్వరాజు అయినటువంటి పురూరవుడు, ఊర్వశి వీళ్ళిద్దరు కూడా విహరిస్తూ వస్తే అప్పుడు పురూరవుడికి కలలో కనబడి స్వామివారు ఇది ఇలా మరుగున పడిపోయింది, దీన్ని నిర్మించు, గుడి నిర్మించు, దీన్ని చక్కగా పూజలు చేయమంటే అప్పుడు పురూరవుడు, ఆ గంధర్వుడు ఈ గుడిని కడతాడు. కట్టి ఆ రోజు నుంచి ఇంక మనకి సింహాచలానికి మళ్ళీ పునః పూజలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి అనమాట. కాబట్టి వరాహస్వామి యొక్క మహత్యం ఎంత గొప్పదంటే, ఈ భూమండలం అంతా కూడా ఆయనదే అనమాట. ఎందువలన భూమిని ఎత్తుకుపోతే హిరణ్యాక్షుడు తీసుకొచ్చి రక్షించాడు, శ్రీదేవి భూదేవి ఆయన భార్యలు కాబట్టి. అలాగే ఆయన ఎవరికైతే ఈ యొక్క భూమి సంబంధమైనటువంటి సమస్యలు, కోర్టు సమస్యలు, ఆ తర్వాత భూ వివాదాలు కోర్టుల్లో ఉంటాయో, ఈ సింహాచల క్షేత్రంలో స్వామివారిని వరాహ రూపంలో కనుక పూజ చేసినట్లయితే ఆ బాధలన్నీ కూడా పోతాయి. తిరుపతి వెళ్ళినంత ఫలితం కూడా వస్తుంది. ఎందువలనంటే వరాహస్వామి ఆయన తిరుపతిలో ఉన్నప్పుడు కృష్ణుడు వచ్చినప్పుడు, ఎవరు నువ్వు, ల్యాండ్ కావాలని వచ్చాడు. ఎవరు నువ్వు అని అడిగితే, నేను శ్రీకృష్ణుడు ల్యాండ్ కావాలని వరాహస్వామి దగ్గరికి వచ్చాడు. వస్తే నాకు కొంచెం, నేను గుడి ఆయన ఇక్కడ వెలుస్తాను, ఇక్కడ తపస్సు చేసుకుంటాను, ల్యాండ్ తిరుమల ఆయన ఇచ్చిందే, వరాహస్వామి ఇచ్చింది భిక్షే. అవును, వరాహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది కోనేరు దగ్గర. మొట్టమొదటిగా ఆయన్నే పూజించాలి. అయితే అప్పుడు ఏం చేస్తాడు, ఎవరు నువ్వు అంటే, అహం వసుదేవస్య పుత్రస్య శ్రీకృష్ణ అంటే, నేను కృష్ణుడిని అంటే, అందుకని సరే అయితే ల్యాండ్ ఇస్తానంటే, నువ్వు నాకు ఇచ్చినందుకు గాను నన్ను పూజించే భక్తులు ముందు నిన్ను పూజించి కోనేరు దగ్గర వరాహస్వామిని దర్శించిన తర్వాత మా దగ్గర రమ్మన్నారు. అందువల్ల లింక్ ఏంటంటే, తిరుపతి వెళితే ఎంత ఫలితం వస్తుందో మనం సింహాచలం వెళితే మనకి ఆ ఫలితం వస్తుంది. రెండవది, తిరుపతికి వెళ్ళినప్పుడు అందరూ హడావుడిగా వెళ్ళిపోతారు తిరుపతి, ఆ లైన్ల గోలతో. సగం మంది అమ్మవారిని చూడకుండా కూడా అలివేలు మంగాపురం కూడా వెళ్లకుండా వచ్చేసే వాళ్ళు ఉన్నారు. అసలు వరాహస్వామికి వెళ్ళిన దాంట్లో 0.001% వాళ్ళు కూడా దర్శనం చేసుకోరు. హడావుడి కోనేరు దగ్గర ఆ స్వామికి అక్కడ కూడా లైన్ ఉంటుంది. సో అలాగా తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఫలితం, మరి వరాహస్వామిని దర్శనం అయితేనే తప్ప ఫలితం రాదు కదా. మరి ఫలితం రాదని స్వామి చెప్పాడు. ముందు నిన్ను దర్శించిన తర్వాతే నన్ను చేసుకోవాలని శ్రీనివాసుడు చెప్పాడు. కాబట్టి అలా మిస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా సింహాచలం వెళ్ళి ఈ యొక్క వరాహస్వామిని, ఈ యొక్క నరసింహస్వామిని కనుక దర్శనం చేసుకున్నట్లయితే వాళ్ళకి బ్రహ్మాండంగా ఈ యొక్క ఫలితం వస్తుంది అనమాట. తిరుపతి సంపూర్ణ యాత్రా ఫలితం సింహాచలం ద్వారా వస్తుంది. సింహాచలంలో స్వామిని ద్వారా. ఇక్కడ కప్ప స్తంభము అని ఉంటుంది. ఆ కప్ప స్తంభం దగ్గర దంపతులు దాన్ని కలిపి కౌగిలించుకున్నట్లయితే వాళ్ళు కలిసి ఉంటారు అని, లేదు అంటే విడిపోతారు అంటారు. నిజమా అది? నిజమా అంటే నమ్మకం, సంతానం.
సంతానము అంటే ఈ యొక్క సంతానం కలిగేటప్పుడు కూడా ఎంతో మందికి శాస్త్రాలు చెప్తున్నాయి కదా, పురాణాల్లో ఉన్నాయి. ఆ కప్ప స్తంభాన్ని కౌగిలించుకున్నట్లయితే సంతానం కలుగుతుందని. అలాగే అమ్మవారు తాయారు అమ్మవారు, లక్ష్మీ తాయారు అమ్మవారు కూడా పక్కనే ఉంటుంది. రామానుజాచార్యులు వారి యొక్క విగ్రహం కూడా అక్కడే ఉంటుంది. రామానుజాచార్యుల వారు వచ్చి అక్కడ వేదపారాయణ చేస్తుంటే సాక్షాత్తు మన స్వామి అయినటువంటి వరాహస్వామి నరసింహస్వామి ఆయన ఒక హంస రూపములో వచ్చి ఆ వేదగానం వినేవాడంట, ఆ వేదపారాయణ. అందుకనే ఆ మూలన ఉంటుంది ఆ సింహాచలం గుళ్ళో ఆ లోపల ఆ వేదం వింటున్నాడు కాబట్టి హంస రూపంలో ఉంది కూడా హంసమూల అని దానికి పేరు పెట్టారు. ఆ హంసమూల ఆ మూలలో, అందువలన హంసమూల స్థానంలో శ్రీమద్ రామానుజాచార్యులు వారు విగ్రహం అక్కడ ప్రతిష్ఠించారనమాట. ఈ విధంగా ఎవరికైతే ఈ యొక్క ధనం అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు, లక్ష్మి రావడం లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క ఆది వరాహస్వామి అలాగే నరసింహస్వామి రెండు కలిసినటువంటి ద్వి అవతార రూపం ఈ దర్శించుకున్నట్లయితే ఈ అప్పుల బాధలు పోతాయి, ధన లాభాలు వస్తాయి. అదే విధంగా మనం ఈ ప్రదక్షిణాలు అనగానే అరుణాచలానికి ప్రదక్షిణాలను బాగా ప్రచారమైంది. సింహాచలం ప్రదక్షిణలు, గిరి ప్రదక్షిణలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉందన్నమాట, ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా ఉంది. అయితే పెద్దది కాబట్టి తిరుగుతారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క స్వామివారిని కనుక దర్శించుకుంటే ముఖ్యంగా భూబాధలు, భార్యాభర్తల మధ్య వివాదాలు, కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈ యొక్క ధనం రాబడి ఇంకా ఇంప్రూవ్మెంట్ రావడం లేదు, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం లేదు అనేటటువంటి వాళ్ళు, ధనం ఇంకా అప్పుల బాధలు పోవడం లేదు అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆ దర్శనం వల్ల, ఆలయ దర్శనం వల్ల తీరిపోతాయి అమ్మ కోరికలు, సర్వ కోరికలు తీరిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ.